వీడియో వచ్చేసరికి నాగబంధనం మూవీకి సంబంధించిన టీజర్ అనుకోవాలా, ట్రైలర్ అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియదు. కానీ ఇక్కడ వరల్డ్ ఆఫ్ నాగబంధన్ అనేసి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఈ వీడియో మాత్రమే ఏమని చెప్పుకోవాలా, నేను చూసే టైంకి అయితే మాత్రము దగ్గర 20 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చినాయి అనేసి అయితే అన్నారు. అండ్ నేను శివరాత్రి కాబట్టి శివరాత్రి రోజు తీసుకొచ్చారు. బాగుంది. ఎలివేషన్ షార్ట్స్ కానీ నేను చూసినా కదా, చూపించే స్టైల్ కానీ, ఆ కొండల ప్రాంతం కానీ, బడ్జెట్ బాగా పెట్టిపోయి అదొక్కటైతే యాక్సెప్ట్ అయితే చేయగలదు. స్టార్టింగ్లో బౌద్ధుల గురించి అయితే మెన్షన్ చేసారు. అండ్ ఇంకోటి నాగబంధనం అన్నట్టు ఒక డిజైన్ ఒకటి ఉంటుంది, అది ఎక్కువ సర్క్యులేట్ అయితే టెంపుల్స్ అవన్నీ కూడా బాగా చూపించారు. సో కాన్సెప్ట్ ఏంటంటే పెద్దగా నాకైతే పెద్ద ఏం కనిపిస్తలే, కానీ మన విష్ణుమూర్తిని చూపించారు, అంతపాక స్వామి ఉంటుంది కదా. సో అదొకటి చెట్లని, రాక్షసులని, అది ఏమంటారు, శూద్ర పూజలు అవన్నీ చేస్తారు కదా, అలాంటివి చేస్తుంది, అవి చూపిస్తారు. ఇంకోటి ఒక బుక్ చూపిస్తారు, మిస్టరీ బుక్ ఉంటుంది. ఆ బుక్లో పాముల డిజైన్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి నరకుడు, సంపుడు, సీక్వెన్సెస్ ఓల్డ్ స్టైల్ ఉంది భయ్. ఇప్పుడు నాకు తెలిసిన కాడికి అయితే ఇది ఇప్పటి స్టైల్ అయితే కాదు. ఇక్కడ చూపించిన కాడికి ఒక గ్రీన్ కలర్ ఫ్లాగ్ పట్టుకొని గుళ్ళకి వచ్చి చేస్తారు, కూర్చోపోతా వచ్చినట్టు. ఆ టిప్స్ ఏందో చూడాలి. కమింగ్ టు ట్రైలర్ ప్రకారం చూసుకుంటే మాత్రము నేనైతే ఒకటే మాట చెప్తా భయ్, ఇలాంటి రివీలింగ్ కానీ ఎక్కడ చూడలేను ఆయన, దిమ్మ తిరిగిపోయింది అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడాల్సిందే. ప్రాపర్ ఎలివేషన్ షాట్స్, ప్రాపర్ సీన్స్ ఎలా ఉంటాయి ఏందనే దాన్ని మాత్రం వీళ్ళు ప్రాపర్గా చూసారు, ప్రాపర్ చేసిర్రు. ఎలివేషన్స్ కానీ, డ్రోన్ ఏమంటారు, లాంగ్ వ్యూ షాట్స్ అంటారు, టాప్ డౌన్ వ్యూస్ కానీ చాలా బాగున్నాయి భయ్. యాక్షన్ సీక్వెన్సెస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాత్రం ఇప్పుడు 90s or 80s సంబంధించిన ఇక్కడ ప్లెయిన్ ఆ టైంలో కొన్ని బట్టలు కూడా అట్లనే ఉంటాయి కొంతమందివి. ఇప్పుడు ఉన్నట్టయితే బట్టలు కూడా ఉండవు అనమాట. మేబీ 19 or 80sకి సంబంధించినవి ఉంటాయి. అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినవి చాలా రోజుల తర్వాత. నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత కాంతారా చూసిరు కదా. సో కాంతారా లాంటి హైప్ వచ్చేటట్టున్న మూవీ బాగా అనిపించింది నాకు. అండ్ ఒక దిక్కు కాంతారా, ఒక దిక్కు అఖండ, 4 మూవీలు మిక్సింగ్ చేసగలిగితే ఎట్లయితే ఉంటుందో అది ఇలా చూపించారు అన్నమాట. అక్కడ పర్వతం నుంచి శంకరుడు వస్తున్నట్టు, సముద్రం కాడ మంటల కాడ ఉన్నట్టు, ఇక్కడ కాలభైరవులా ఒక రిజెంబుల్ అయ్యేటట్టు ఇంకా కుక్క ఉంటుంది. సో అవి నిజంగా చెప్తున్నా, దుమ్ము దులిపేసింది అనుకో నాగబంధనం అయితే. వస్తే మాత్రం దీనికి పబ్లిక్ టాక్ అయితే నేనైతే అస్సలు మిస్ కాను. కంపల్సరీ మీకు పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను. అవైలబుల్ నా రివ్యూ అయితే మీకు అంతా తెలిసిందే. 2-3 డేస్ మెల్లగా వస్తుంది. ఫస్ట్ మీరు పబ్లిక్ టాక్ చూసిన తర్వాత నా రివ్యూ చూస్తారు. నా మెయిన్ పాయింట్ అది. సో నేనైతే మాత్రం వెయిటింగ్ ఫర్ అనమాట. ఎప్పుడు వస్తుంది అంటే మాది ఇక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయలేదు, కానీ సమ్మర్ 2026 అన్నారు. ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 నెలల్లో ఎప్పుడైనా రావచ్చు, లేకపోతే మే ఎండింగ్లోనే రావచ్చు. సో వెయిట్ అయితే చేస్తున్నా భయ్. ఇది ఏమంటే మనకు వీడియో వచ్చింది కాబట్టి మేబీ రావచ్చు. టీజర్ అండ్ ట్రైలర్ మిగతా సాంగ్స్ అనేవి రావచ్చు. మరి సూపర్ భయ్, ఇంతగానో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత నాకు. మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేసుకుని నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.